మంత్రాలయం పరిసరాలలో ఉండు పవిత్ర స్థలములు. బిచ్చాలే. శ్రీ రాయర స్తోత్ర కర్తృవులైన శ్రీ అప్పణాచార్యులు శ్రీ రాయర అంతరంగ భక్తులు. వారు రచించిన ఆ స్తోత్రమునకు శ్రీ గురురాజుల వారే బృందావనములో నుండి అంగీకారం సూచించారు. తమ ప్రియ శిష్యుని స్థలమైన ప్రకృతి రమ్యమైన నయన మనోహరంగా ఉండు మంత్రసిద్ధికి యోగ్యస్థానమైన బిచ్చాల గ్రామంలో శ్రీ రాయరు అనేక సంవత్సరములు తపమును ఆచరించి ఉండిరి. వారు తపస్సు చేసిన స్థలానికి జపదకట్టే అని అందరూ అంటారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. ఇక్కడ శ్రీపాదరాజులు స్థాపించిన ఉగ్ర నారసింహ దేవుని సన్నిధానము బహు జాగ్రత్తగా ఉన్నది. దీనికి ముందుగా ఇక్కడ వేలాది నాగరాజ ప్రతీకములను చూస్తే ఇది ఒక పెద్ద నాగక్షేత్రమని ఎలాంటి వారికైనా అర్థమవుతుంది. మంత్రాలయము నుండి బిచ్చాల గ్రామము ఇంచుమించు 22 కిలోమీటర్ల దూరములో ఉన్నది. మంత్రాలయము నుండి గిలసుగ్యూర్ క్యాంపుకు వచ్చి అక్కడ నుండి బస్సు, ఆటో లేక జీపు మూలకంగా బిచ్చాలే యొక్క జపదకట్టెకు సందర్శనానికి పోవచ్చును. ఇటీవల ఇక్కడ కర్మములను శ్రీ అప్పణాచార్యుల వంశస్థులైన బాడద రామాచార్యులు నిర్వహిస్తున్నారు. చిప్పగిరి. దాస చతుష్టయములలో ఒక్కరైన సాక్షాత్ పురందరదాసులచే దాసదీక్ష పొందిన భృగు మహర్షి యొక్క అవతారులైన శ్రీ విజయదాసులు తమ జీవితం చివరి కాలంలో సాధనం చేసిన స్థలం చిప్పగిరి. ఇక్కడ ఉండు బావిలో రోజు స్నానానుష్ఠానాలకు విజయదాసుల వారు వేంచేస్తుండిరి. ఆ క్షేత్రమున యజమానికి మన దేవుడు నీ బావిలో ఉన్నాడు అని చెప్పగా అవాక్కైన పొలం యజమాని దేవుడుంటే ఆ పొలమునే మీకు దారాదత్తం చేస్తాను అని చెప్పెను. ఒక మెట్లును తిప్పి చూడగా కనబడిన శ్రీ గోపాలకృష్ణమూర్తితో అవాక్కైన పొలం యజమాని ఆ క్షేత్రమును శ్రీ విజయదాసులకు దారాదత్తం చేసినాడు. ఇక్కడ శ్రీకృష్ణుని ఉపాసనము చేయుచు జీవితమున చివరి క్షణము గడిపిన శ్రీ విజయదాసులు హరిధ్యాన పరాయణులైరి. ఈ క్షేత్రం మంత్రాలయం నుండి ఇంచుమించు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మంత్రాలయం నుండి బీదవానికి వచ్చి గుంతకల్లుకు పోయే బస్సుకు ఎక్కితే ఆలూరు మార్గమూలంగా చిప్పగిరి చేరవచ్చును. కార్తీక శుద్ధ దశమి నాడు ఇక్కడ భక్త సమూహము శ్రీ విజయదాసుల ఆరాధన రంగవైభవంగా గొప్పగా ఆచరిస్తారు. ఉరుకుంది ఈరಣ್ణ అని ప్రసిద్ధిగాంచిన అశ్వత్థ నరసింహుని సన్నిధానము ఇక్కడ ఉన్నది. శ్రావణ కార్తీక మాసాలలో ఇక్కడ విశేష పూజా ఉత్సవాదులు జరుపుతారు. ఆదవాని నుండి ఉరుకుందికి బస్సు సౌకర్యం ఉన్నది. ఆదవాని ఇక్కడ శ్రీ వ్యాసరాజులు ప్రతిష్ఠ చేసిన ప్రాణ ప్రతీకములున్నవి. కొండపైన రణమండల ప్రాణదేవుడు ఆరుబయట ప్రతిష్ఠ అయినాడు. మరియు కొండ కింది భాగంలో శ్రీ మంగరాయ అను పేరుతో ప్రసిద్ధిగాంచిన ప్రాణదేవుని సన్నిధానమున్నది. ప్రాణదేవుడు అంటే ఆంజనేయ స్వామి. శ్రీ మంగరాయుని సన్నిధానమందు శ్రీ విజయదాసులు శ్రీ గోపాలదాసులకు దాసదీక్ష ఇచ్చిన స్థలం. ప్రత్యక్షంగా మంగరాయునితో సంభాషణ చేసిన అపరోక్ష జ్ఞానులైన కూడ్లి ఆర్య శ్రీ అక్షోభ్యతీర్థుల పరంపరలో వచ్చిన అనేకసారి తమ సర్వస్వమును దానము చేసిన వైరాగ్య శిఖామణులైన శ్రీ రఘుప్రేమ తీర్థుల వారి బృందావనం కూడా ఇదే. ఆదవాని యొక్క రైల్వే గేటు దగ్గర ఉన్నది. మంగరాయుడు, రణమండల ఆంజనేయుడు, రఘుప్రేమ తీర్థుల సన్నిధానము ఇక్కడ చూడదగినది. నవబృందావనము. శ్రీ మధ్వాచార్యుల పరంపరలో వచ్చిన శ్రీ పద్మనాభాది యతులు సన్నిహితులైన పుణ్యస్థలము. ఇక్కడ 16 బృందావనములు ఉండేవట. కాలక్రమంగా ప్రవాహములో కొన్ని బృందావనములు తేలిపోయి ఉండవచ్చునని కొందరు చరిత్రకారులు సిద్ధపరిచినారు. 9 బృందావనాలలో మేము భక్తి చేస్తే నవవిధ భక్తి పరమాత్మనిలో అతిశయంగా పెరిగి మోక్షాది పురుషార్థములు కలుగుటలో సందేహము లేదు. దీనికి కాలాద్రి అని పేరు కూడా కలదు. ఇది మంత్రాలయం నుండి మానవి మార్గంగా గంగావతికి పోయి ఆ మూలకంగా ఆనేగొందికి వచ్చి తరువాత పడవలో నదీ దాటి నవబృందావన గడ్డకు పోవలసి ఉంటుంది. కల్లూరు.
కొల్హాపూర్ మహాలక్ష్మి సాణరాతి మీద ఉద్భవమైన స్థలం కల్లూరు. ప్రతి సంవత్సరం కొల్లాపురం ఉత్సవానికి పోవు ఆచార్యులకు వృద్ధాప్య కారణంగా పోవటం సాధ్యం కానప్పుడు కలలో దర్శనమిచ్చిన లక్ష్మీదేవి సానరాతి మీద వెలసినానని ఆనతి ఇచ్చిందట. ఆ దినము నుండి భక్తులు తండోపతండగా వచ్చి మొక్కుపట్టి ఇష్టార్థము సిద్ధించిన పిదప వచ్చి నైవేద్యము చేపించే పద్ధతి ఆనవాయితీగా వచ్చింది. ఈ స్థలం రాయచూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీకృష్ణ.